హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన విద్యుత్ అవసరాలని తీర్చడంలో ఇప్పుడు భూటాన్ సహాయం చేయబోతోంది. అక్కడ పునత్సాంగు 2 అనేటటువంటి జల విద్యుత్ ప్రాజెక్ట్ టర్బైన్స్లో ఇటీవల 2 స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ డిసెంబర్కి ఇంకో 4 కూడా స్టార్ట్ అవబోతున్నాయి. దాంతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అన్నటువంటి జరుగుతుంది. దాన్ని మనం కొనుగోలు చేయవచ్చు. దాని ద్వారా కొంతవరకు మన విద్యుత్ అవసరాలని తీర్చగలదు. అంతేకాదు, భూటాన్లో నెలకొల్పినటువంటి చాలా జల విద్యుత్ ప్రాజెక్టులకి మన భారతదేశం ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. చూడండి, 1961 నుంచి కూడా ఎన్ని వేల కోట్లు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుందో. మరి దీనివల్ల మనకి 2 ఉపయోగాలు. ఒకటి, ఆ దేశం నుంచి మనము విద్యుత్ని కొనుగోలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, మనం అక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా. రెండవది, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని భూటాన్ మీద తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశంలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉన్నాయి. హైడ్రో పవర్ జనరేషన్కి సంబంధించి ఏమవుతుంది, వెదర్ ప్యాటర్న్స్ బాగా చేంజ్ అవ్వటం వల్ల కూడా మనకి హైడ్రో పవర్ జనరేషన్ అన్నటువంటిది తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనం డైవర్సిఫికేషన్ వైపు వెళ్ళాలి అనుకుంటున్నాం. అంటే ఏంటి, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మించడం, లార్జ్ హైడ్రో ప్రాజెక్టులు, విండ్, సోలార్ ఇలాంటివన్నీ డెవలప్ చేసుకోబోతున్నాం. దాని కాకుండా మన విద్యుత్ కొరతని మనము అధిగమించడానికి వేరే దేశాల నుంచి కూడా మనం మన యొక్క విద్యుత్ అవసరాలను తీర్చుకోవటానికి అక్కడి నుంచి విద్యుత్ని కొనుగోలు చేసుకుంటాం అన్నమాట. మరి ఈ నేపథ్యంలో రీసెంట్గా స్మాల్ మాడ్యులార్ రియాక్టర్ టెక్నాలజీ, ఎస్ఎంఆర్ టెక్నాలజీ అన్నటువంటిది కూడా బాగా న్యూస్లో ఉంది. సో స్మాల్ మాడ్యులార్ రియాక్టర్స్ అంటే ఏంటి, వీటి యొక్క కెపాసిటీ అన్నటువంటి తక్కువగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 300 మెగావాట్లు పర్ యూనిట్ పవర్ కెపాసిటీ లాంటిది కలిగి ఉంటుంది. సో ట్రెడిషనల్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్తో కనుక కంపేర్ చేసుకుంటే కేవలం 1/3 వీటి యొక్క ఎనర్జీ జనరేషన్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. అంతేకాదు, లో కార్బన్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మన భారతదేశం యొక్క పవర్ సెక్టార్కి సంబంధించి చూసుకుంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అన్నటువంటిది ఇప్పుడు మన దేశానికి 500 గిగావాట్ల లోపలే ఉంది. అందులో ఫాజిల్స్, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే న్యూక్లియర్ ఫ్యూయల్, ఇలా మూడింటిని మనము కన్సిడర్ చేసినప్పుడు అందులో ఫాజిల్ ఫ్యూయల్సే మెజారిటీ, దాని తర్వాతే రెన్యూవబుల్ ఎనర్జీ, దాని తర్వాతే ఈ యొక్క న్యూక్లియర్ ఫ్యూయల్ అన్నటువంటిది. బట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. బట్ మనము రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఏంటి, పంచామృత యాక్షన్లో ప్లాన్లో భాగంగా 2030వ సంవత్సరం నాటికే 500 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీని రీచ్ అవ్వాలి. అంతేకాదు, 2030 కల్లా మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో అట్లీస్ట్ హాఫ్ అయినా రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి రావాలి. అంతేకాకుండా 2030 నాటికి 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి తగ్గించుకోవాలి. అలాగే సేమ్ 2030వ సంవత్సరం నాటికే కార్బన్ ఇంటెన్సిటీని 45% తగ్గించాలి. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ టార్గెట్ని చేరుకోవాలి అనేసి ఇలా వివిధ లక్ష్యాలు పెట్టుకున్నాం. సో వీటన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ కాశీలో రాకేష్ జుంజున్వాలా శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఇక మీదటి నుంచి కంటికి సంబంధించినటువంటి అన్ని చికిత్సల్ని కూడా ఉచితంగా ఇక్కడ అందించబోతున్నారు. అంతేకాదు, కాశీ ఇప్పటిదాకా నెగ్లెక్ట్ చేశారు, ఇక మీద నుంచి ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా కాశీ మారబోతుంది అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ అన్నమాట. ఇది మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్లో సిరిగురి సమీపంలో ఉన్నటువంటి బాగ్డోగ్రా అన్నటువంటి విమానాశ్రయం ఉంది. ఆ విమానాశ్రయాన్ని ఇప్పుడు విస్తరించబోతూ ఉన్నారు. ఆ విస్తరణ పనులకి మొత్తం 1550 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ పనులకి వారణాసి సభ నుంచే వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన చేయటం జరిగింది. అంతేకాదు, వారణాసిలో ఉన్నటువంటి సిగ్రా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి 6700 కోట్ల అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారన్నమాట. నెక్స్ట్ చూడండి, కేంద్ర జలసంఘం రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఏమని చెప్పింది, ఒక శ్రీశైలం జలాశయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి చాలా చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల్లో కూడా పూడిక అన్నటువంటిది పెరిగింది. దాంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోంది అన్నట్టుగా చెప్పింది. అందులో రాష్ట్రంలో 10 జలాశయాలకి సంబంధించిన వివరాలను ఇచ్చింది. అందులో 8 పూడిక పెరిగితే ఈ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మరి అందులో
ఉమ్మడి కడప జిల్లాలో పెన్నా మీద నిర్మించినటువంటి మైలవరం అన్నటువంటి జలాశయం కావచ్చు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్దదైనటువంటి కంబం చెరువు అన్నటువంటిది కావచ్చు, అలాగే ఉమ్మడి విశాఖలో శారదా నది మీద నిర్మించినటువంటి రైవాడ జలాశయం కావచ్చు, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా రాళ్లపాడు చెరువులో ఉండేటటువంటి నిల్వ సామర్థ్యం గురించి కావచ్చు, ఉమ్మడి విశాఖలో తాండవ నది మీద నిర్మించినటువంటి జలాశయం కావచ్చు, వంశధార మొదటి దశలో లైవ్ స్టోరేజీకి అవకాశం ఉన్నటువంటి నీటి నిల్వకి సంబంధించి, ఏలేరు జలాశయానికి సంబంధించి ఇలాగ మొత్తం 10 జలాశయాల్ని పరిగణలోకి తీసుకున్నారన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్టోబర్ 21 మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటాము. ఎందుకు అంటే 1959వ సంవత్సరంలో లదాఖ్లో ఉన్నటువంటి హాట్ స్ప్రింగ్స్ అన్నటువంటి ప్రాంతంలో మన భారతదేశ దళాలకి మరియు చైనీస్ ట్రూప్స్కి మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఎవరైతే పోలీస్ మెన్ చనిపోయారో ఆ రోజైనటువంటి అక్టోబర్ 21వ తేదీని పోలీస్ కమామరేషన్ డే లేదా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా మనం జరుపుకుంటాము. మరి అక్సై చిన్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్స్లో ఒక రీకగ్నైజెన్స్ మిషన్ని చేపట్టినప్పుడు ఇండియన్ పోలీసులో ఒక గ్రూప్గా ఇండో చైనా బార్డర్లో చైనీస్ ట్రూప్స్తో పోరాడటం జరిగింది. మరి ఆ టైంలో కొంతమంది చనిపోయారన్నమాట. మరి అలాంటి వాళ్ళకి ఆనర్గానే ఈ డేని అక్టోబర్ 21ని పోలీస్ కమామరేషన్ డేగా జరుపుకోవాలి అన్నట్టుగా 1960లో డిసైడ్ అవ్వటం జరిగింది. అందుకే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 21ని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణకి సంబంధించి సాగు భూములకి పక్కాగా ఏవైతే నక్షా అనేవి ఉంటాయో అలా పట్టణాలకు కూడా ఈ నక్షాని రూపొందించడం కోసం పైలట్ సర్వేని చేపట్టడం జరిగింది ఇటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. సో మన దేశంలో 100 పట్టణాల్లో నక్షా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా రిలీజ్ చేసింది. మరి అందులో తెలంగాణలో 8 పట్టణాలని ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. మరి కేంద్ర పథకమైనటువంటి నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ లేదా నక్షా అన్నటువంటి దీని కింద పట్టణాలకి నక్షాలని రూపొందిస్తారు. దీంట్లో ఇప్పుడు ఏవైతే ఎంపిక చేసిన పట్టణాలు ఉంటాయో వాటిలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో సర్వే చేసి డ్రోన్లతో అక్కడి పిక్చర్స్ని రూపొందిస్తారనమాట. దాని తర్వాత పరిశీలన చేసి పూర్తి స్థాయిలో సర్వేని చేయబోతూ ఉన్నారు. సో దీని ద్వారా ప్రతి ఇల్లు ప్రతి ఆస్తిని పక్కాగా సర్వే చేస్తారనమాట. అలా తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేపట్టే పట్టణాలు చూడండి. మిర్యాలగూడ, జగిత్యాల, మనుగూరు, జడ్చర్ల, హుస్నాబాద్, కొడంగల్, వర్ధన్నపేట, అలాగే మహబూబ్ నగర్ మొత్తం 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సర్వేని చేపట్టబోతున్నారు. రాబోయే కాలంలో 142 పట్టణాల్లో 6000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ సర్వేని చేపడతారనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రాష్ట్రానికి 51 కోట్ల పిఎం విశ్వకర్మ రుణాలు అన్నటువంటివి మంజూరయ్యాయి. మరి ఈ నేపథ్యంలో మనకి అసలు పిఎం విశ్వకర్మ అన్నటువంటి స్కీమ్ ఏంటి అన్నటువంటి తెలియాలి. పిఎం విశ్వకర్మ అన్నటువంటి స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మన భారతదేశంలో ఎవరైతే ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఉంటారో అలాగే ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంగేజ్ చేయాలి. వాళ్ళని బ్లాక్ స్మితింగ్ కావచ్చు, గోల్డ్ స్మితింగ్ కావచ్చు, పాటరీ, కార్పెంటరీ, స్కల్ప్టింగ్ ఇట్లాంటి వాటిలో వాళ్ళని తీసుకురావటం ద్వారా మన ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ని మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వాళ్ళని ఫార్మల్ ఎకానమీలోకి తీసుకురావచ్చు, గ్లోబల్ వాల్యూ చైన్ని పెంచుకోవచ్చు అన్నటువంటి నేపథ్యంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా ఈ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? టోటల్ ఫండింగ్ అన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇది దీనికి నోడల్ మినిస్ట్రీగా ఉంటుందన్నమాట. మరి దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఇవన్నీ కలిసి జాయింట్గా ఇంప్లిమెంట్ చేస్తాయన్నమాట. మరి దీని కింద ఏంటి? ఆర్టిజన్స్, క్రాఫ్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అంతేకాదు వాళ్ళకి కొలెటరల్ ఫ్రీ లోన్స్ కూడా ఇస్తారనమాట. క్రెడిట్ 1,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు ఇలా ఇస్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ని నేర్పించడం ద్వారా 5 ఫినాన్షియల్ ఇయర్స్లో 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా దీనికి అలొకేట్ చేశారు. స్టైఫండ్ ఇస్తారు. స్కిల్ ట్రైనింగ్ని చేపట్టిన వాళ్ళకి ప్రతిరోజు 500 రూపాయల ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మోడర్న్ టూల్స్ని పర్చేస్ చేసుకోవడానికి 15,000 గ్రాంట్గా ఇవ్వటం జరుగుతుంది. దీని కింద మొత్తం 18 ట్రెడిషనల్ ట్రేడ్స్ని గుర్తించడం జరిగింది. అది కూడా ఇటు రూరల్ అలాగే ఇటు అర్బన్ ఏరియాస్లో అనమాట.
సో దీని ద్వారా ఇందాక అనుకున్నట్టుగా కార్పెంటర్స్, బోట్ మేకర్స్, బ్లాక్ స్మిత్స్, పాటర్స్, స్కల్ప్టర్స్, కోబ్లర్స్, టైలర్స్ ఇలా మొత్తం 18 రకాలకి సంబంధించినటువంటి వాళ్ళ కవరేజ్ అన్నటువంటిది ఇందులో ఉంటుంది. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ తీసుకుని టూల్స్ని కొనుక్కొని వాళ్ళు దీనికి కావాల్సినటువంటి క్రెడిట్ సపోర్ట్ని పొంది వాళ్ళు వాళ్ళ యొక్క ఫార్మల్ ఎకానమీలోకి వాళ్ళు అడుగు వేయచ్చు. సో గ్లోబల్ వాల్యూ చైన్లో వాళ్ళని ఇంటిగ్రేట్ చేయటం అన్నటువంటిది దీని కింద ఉన్నటువంటి ముఖ్య లక్ష్యం. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డిటిఆర్ఎస్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ అన్నటువంటిది తెలంగాణలో ఇప్పుడు ఏదైతే హైడ్రా అనేసి తీసుకొచ్చారో అలాంటి ఒక కొత్త విభాగమే ఈ డిటిఆర్ఎస్ అన్నటువంటిది కూడా రోడ్డు భద్రతకి సంబంధించి తీసుకొచ్చారు. సో రోడ్డు ప్రమాద మరణాలను నియంత్రించాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొస్తే ఇప్పటికే ఫినాన్సెస్ అన్నటువంటివి దీనికి ఆల్రెడీ వచ్చేసాయి, సిబ్బంది కేటాయింపు కూడా పూర్తయింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఒక ఆమోద ముద్ర వేయటం అనేది పెండింగ్లో ఉంది. సో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ అన్నటువంటి నేతృత్వంలో ఈ విభాగం అన్నటువంటిది పనిచేస్తుంది. మరి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తారు. ఎన్ని? 72 పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అన్ని జాతీయ రాష్ట్ర రహదారుల మీదే వీటిని ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఆల్రెడీ రోడ్స్ పక్కన ఏవైతే శాంతి భద్రతల పోలీస్ స్టేషన్స్ ఉంటాయో వాటిలోనే ఇవి కూడా ఏర్పాటు చేస్తారు. మరి వీటిలో పనిచేసేందుకు 1170 మందిని ఇప్పటికే కేటాయించారు కూడా. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్ విభాగాలకు సంబంధించినటువంటి పోలీసులు ఇందులో ఉంటారు. మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 20,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, 6,000 మంది చనిపోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల్లో గనక వాళ్ళకి ఆ సరైన సమయంలో వైద్య సేవలు అందితే చాలామంది చనిపోయేటటువంటి అవకాశం అన్నటువంటి తగ్గుతుంది. మరి ఆ నేపథ్యంలోనే దీని మీద అధ్యయనాన్ని చేపట్టి తెలంగాణ పోలీసులు ఇలాంటి ఒక డిటిఆర్ఎస్ వ్యవస్థ అన్నటువంటిది ఉండాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ వ్యవస్థ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగానే ప్రతిపాదనను రూపొందించారు. మరి దీని ప్రకారం 20 కోట్లతో వాహనాలు, 30 కోట్లతో స్పీడ్లైజర్ గన్లు, అలాగే బ్రీత్ అనలైజర్స్ కొనుగోలు, వాటి కోసం వే బ్రిడ్జిల నిర్మాణం, వీటన్నింటికీ ప్రతిపాదించారనమాట. 2017లోనే దీన్ని ప్రతిపాదించిన దీనికి ఇప్పటికీ తుది దశ ఆమోదం అన్నటువంటిది ఇప్పుడు రావాల్సి ఉంది. మరి ఈ విభాగం ఏం చేస్తుంది? వీటి యొక్క బృందాలు ఆ జిల్లాల ఎస్పీల పర్యవేక్షణలో పనిచేస్తాయి. రాష్ట్రాలు అలాగే జాతీయ రహదారుల్లో వీళ్ళు గస్తీ తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే వీళ్ళు అప్పుడే స్పందించి వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులకు తరలిస్తారు. సో నార్మల్గా ఏంటి, మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ సేఫ్టీని పాటించడం కావచ్చు. అలాగే ప్రమాదం జరిగిన తర్వాత మనకి గోల్డెన్ పీరియడ్, గోల్డెన్ అవర్ అన్నటువంటిది ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళకు ప్రథమ చికిత్స కానీ హాస్పిటల్కి కానీ తీసుకెళ్తే వాళ్ళలో మరణాల శాతం అన్నటువంటి చాలా వరకు తగ్గుతుంది. మరి ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాద మరణాలను నివారించడం కోసం తీసుకొస్తున్నటువంటి విభాగమే ఈ డిటిఆర్ఎస్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, భారత గ్రాండ్ మాస్టర్ తెలంగాణకి చెందినటువంటి అర్జున్ ఇరిగేసి. ఇతను WR చెస్ మాస్టర్స్ కప్లో టైటిల్ కైవసం చేసుకోవటం జరిగింది. మరి క్లాసికల్ పద్ధతిలో జరిగినటువంటి 2 తొలి గేమ్లు డ్రా అయితే టై బ్రేక్లో అర్జున్ 69 ఎత్తుల్లోనే విజయం సాధించి ఈ టైటిల్ని గెలుచుకున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యధిక పేదలు ఉండేటటువంటి 5 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్ చెప్తోంది. మరి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ UNDP, అలాగే ఆక్స్ఫర్డ్ పేదరిక మానవ అభివృద్ధి అధ్యయన సంస్థ, ఇవి 2 కలిసి అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీని విడుదల చేశాయి. అంటే ఏంటి? గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేసి. అందులో ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో 23.4 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు. అలాగే 9.3 కోట్ల మంది పేదలతో పాకిస్తాన్, ఇథియోపియా 8.6 కోట్ల మంది, నైజీరియా 7.4 కోట్ల మంది, కాంగో 6.6 కోట్ల మందిలో పేదరికలు ఉన్నారు. అలా ఈ ప్రపంచ పేదల్లో 48.1% మంది ఈ 5 దేశాల్లోని నివసిస్తున్నారు కూడా. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి అధ్యక్షురాలిగా శుభా టోలే ఈమె ఎన్నికయ్యారు. 2028 డిసెంబర్ 31 వరకు ఈమె ఈ పదవిలో ఉంటారన్నమాట. అలా ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి మొదటి వ్యక్తిగా ఈమె చరిత్ర సృష్టించారు. మరి ఈ ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 57 దేశాలకు చెందినటువంటి 69 సైంటిఫిక్ సొసైటీలకి ప్రాతినిధ్యం వహిస్తోంది ఇప్పుడు. నెక్స్ట్ చూడండి, ఇండోనేషియా
ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగినటువంటి దేశం ఇండోనేషియా. ఈ ఇండోనేషియాకి 8వ అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రబోవో సుబియాంటో ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. అలాగే ఆ దేశ ఉపాధ్యక్షుడిగా సురాకార్తా మాజీ మేయర్ అయినటువంటి గిబ్రాన్ రాకా బుమింగ్ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. మరి ఇతను మాజీ అధ్యక్షుడైనటువంటి జోకో విడోడో యొక్క కుమారుడు కూడా. మరి ఈ నేపథ్యంలో ఒక క్వశ్చన్ అడుగుతాను. అది ఏంటంటే ఇండోనేషియాకి సంబంధించి, అంటే ఇండోనేషియాలోనే టాలెస్ట్ వాల్కనో అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఆ వాల్కనో యొక్క పేరేంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.